శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త నాయుడు హత్య కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసులో జనసేన నేత వినూత దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేశారు. అయితే తన అన్న హత్య వెనుక కోట దంపతుల హస్తం ఉందని శ్రీనివాసులు అలియాస్ రాముడు చెల్లెలు కీర్తి ఆరోపిస్తున్నారు. తమను కూడా చంపేస్తామని బెదిరించారని, పవన్ కళ్యాణ్ తమకు అండగా ఉండాలని, న్యాయం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. శ్రీకాళహస్తి జనసేన నేత కోట వినుత వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ ఆమెను సస్పెండ్ చేసిన సంగతి తెలిసింది. అయితే తమ అన్న శ్రీనివాస్ను కోట వినుత దంపతులే హత్య చేయించారని శ్రీనివాస్ అలియాస్ రాయుడు సోదరి ఆరోపిస్తున్నారు. శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసంపాలెంకు చెందిన శ్రీనివాసులు హత్యకు గురయ్యారు. శ్రీనివాసులు అలియాస్ రాయుడు జనసేన పార్టీ కార్యకర్త. అలాగే కోట వినుత కుటుంబం పెద్ద సహాయకుడుగా డ్రైవర్గా పనిచేశారు. శ్రీనివాసులు హత్యకు వినుత చంద్రబాబు దంపతులే కారణమని చెన్నై పోలీసులు ప్రకటించారు. వారిని అరెస్టు కూడా చేశారు. దీంతో కోట వినుత వ్యవహారం ఏపీలో రాజకీయంగా కాకరేపుతోంది. మరోవైపు శ్రీనివాసులు అలియాస్ రాయుడిది పేద కుటుంబం. అమ్మా నాన్న లేరు, అమ్మమ్మ వద్దే ఉంటున్నాడు. అప్పుడప్పుడు అమ్మమ్మ వద్దకు వెళ్లి వస్తున్న శ్రీనివాసులు జూన్ 21 నుంచి ఇంటికి రాలేదు. దీంతో అప్పటి నుంచి కుటుంబ సభ్యులు కంగారు పడుతూ ఉండగా శ్రీనివాసులు దారుణంగా హత్యకు గురయ్యాడనే వార్త వినిపి వారిని కలిచివేస్తోంది. అయితే తమ అన్న శ్రీనివాసులు చంపింది కోట వినుత దంపతులేనని శ్రీనివాసులు సోదరి కీర్తి ఆరోపించారు. కోట వినుత వద్ద 15 ఏళ్ల నుంచి తన అన్న పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. వినుత వాళ్ళ దగ్గర 15 ఏళ్ల నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉంటూ వస్తున్నాడు. ఈ మధ్యన కింద పడి కాలికి దెబ్బ తగిలిందని ఫోన్ చేస్తే చూడ్డానికి వెళ్ళాం. ఏం జరిగిందని అడిగితే వాళ్ళ మనుషులు మా అన్నయ్యను మాట్లాడనివ్వలేదు. చుట్టూ కూర్చున్నారు. మాకు ఏమీ చెప్పనీయలేదు. జూన్ 21వ తేదీ ఇంట్లో నుంచి పంపించేశామని చెప్పారు. కానీ వాళ్లే ఇదంతా చేశారు. వాళ్ళ దగ్గరే పెట్టుకొని చివరకు చంపేశారు. మేము వెళ్ళినప్పుడు ఎవరైతే 5 మంది ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్లే చంపినట్లు బయటపడ్డారు. దీన్ని ఇంతటితో వదలం. మాకు న్యాయం జరగాలి అని కీర్తి డిమాండ్ చేశారు. జనసేన పార్టీని నమ్ముకుని ఉన్నాం. ఆ పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలి. లేకపోతే ఇంకో పార్టీ తరపున పోరాడతాం. ఇంతటితో వదిలిపెట్టాం. వారిని 4 రోజులు జైల్లో వేసి వదిలేస్తామంటే ఒప్పుకునేదే లేదు. అలా చేస్తే మరొకరికి ఇలా జరిగే అవకాశం ఉంది. వాళ్ళు బయటకు వస్తే మమ్మల్ని ఏదో ఒకటి చేస్తారు. కూలి నాలి చేసుకుని బ్రతికేటోళ్ళం. మమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరించారు. మా అమ్మమ్మకు డబ్బులు ఇస్తాం, ఏమి చెప్పొద్దని అడిగారు. డబ్బులతో కొనాలని చూశారు, కానీ మేము లొంగలేదు. మాకు న్యాయం కావాలి. ఎంత తప్పు చేసినా చంపే హక్కు వారికి లేదు అని శ్రీనివాసులు సోదరి కీర్తి కోరారు.